కాకర్ల వెంకటరామిరెడ్డిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయటం ప్రభుత్వ నిరంకుశ విధానాలకు పరాకాష్ఠ అన్నారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. క్లాస్ 10ని అతిక్రమించారని ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఉద్యోగులంతా ఈ చర్యలను ఖండించకపోతే భవిష్యత్తులో వారికి తీవ్ర నష్టమని తెలిపారు. ప్రభుత్వానికి సంబంధించి రుణం తీర్చుకునే రోజు వచ్చింది అని వీరు చేసినటువంటి ఆరోపణ కేవలం అది ఒక ఆరోపణ మాత్రమే. అది కూడా జరగలేదని చెప్పి కూడా అక్కడ కన్సర్న్ డిపో మేనేజర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఆరోపణ మీద టర్మినేట్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు కనుక మనం చూస్తా ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే తరహా కనుక కొనసాగిస్తే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది అధికారులు, అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, ఈ రోజు ఏ విధంగా అయితే ఇబ్బంది పెడతా ఉండారో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులతో పాటు సామాన్య ప్రజలను కూడా ప్రశ్నించే ప్రతి వారిని కూడా ఏ విధంగా అయితే ఇబ్బంది పెడతా ఉన్నారో వారందరూ కూడా ఏ విధంగా రేపు పొద్దున ఉద్యోగాల్లో కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుందనేది మీరు ఆలోచించుకోవాలా.